దేవత దేవత అంటూ శారద కంటే మీరా ఎందులోనూ ఎక్కువ కాదు అంటూ శారదనే గ్రేట్ అంటుంటావు కదా. చూసావుగా, ఇది నీ భార్య గొప్పతనం. ఇంత రాక్షసి నీ భార్య. అపూర్వ, చెయ్యాల్సిన తప్పంతా చేసేసి అపూర్వాని నా మీద గొంతులేపుతున్నావా? నీ మాయ మాటలు, నీ ఏడుపుని నమ్మి నిజంగా ఈ టాబ్లెట్స్ గనక నా మేనగోడలి కడుపులో వెళ్ళుంటే ఏమయ్యుండేది? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇదంతా నీ వల్లే జరుగుతోంది. దీన్ని ఎక్కడుంచాలో అక్కడుంచడం మానేసి నీ బలహీనత వల్ల మాటి మాటికి ఈ ఇంటికి రావడం అలవాటు చేసుకుంది. ఈ రోజు ఇంతకు తెగించింది. ఇది నీ కూతురు కాదా? నీ కూతురు జీవితాన్ని మొదట్లోనే నాశనం చేయాలనుకుంటున్నావా? ఇక్కడ జరిగేదంతా వీడియో తీసి గగన్ గడికి పంపిస్తే చూసి తరించిపోతాడు. ఇదంతా నీ వల్లే కేపీ, నీ వల్లే. లేదన్నయ్య గారు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మీకు దండం పెడతాను. నేను నిజంగానే ఇక్కడికి వచ్చింది మీ ఆవిడ రమ్మంటేనే వచ్చాను. నిజం బయటపడిన తర్వాత కూడా ఇంకెందుకీ నాటకాలు? నిన్నెలా కాదు. నిన్ను బాబా మీరుండండి, బాబా మీరుండండి. ఈ నీచురాల్ని ముట్టుకుంటే మీకే పాపం. దీని సంగతి నేను చూసుకుంటాను. పదవే రా. శారదా, శారదా, అపూర్వ గారు, అపూర్వ గారు, నా మాట. అపూర్వ గారు, అపూర్వ గారు, అపూర్వ గారు, తలుపు తీయండి ప్లీజ్. అపూర్వ గారు, శారద నేను చేయకండి. అపూర్వ గారు ప్లీజ్. పదవే. అపూర్వ గారు, తలుపు తీయండి. వద్దు, అయ్యో అపూర్వ, వద్దు అపూర్వ. అమ్మ భూమి, ఏమైంది మావయ్య? శారద ఇక్కడికి వచ్చిందమ్మా. మావయ్య, నేను వస్తున్నాను. వద్దపూర్వ, నన్ను వదిలిపెట్టు. మీరు కొట్టే ప్రతి దెబ్బకి తన ఇంటికి చేసిన ద్రోహం, నా మేనకోడలికి చెయ్యాలనుకున్న అన్యాయం గుర్తుకు రావాలి. మళ్ళీ మా ఇంటి వైపు చూసిన ఈ క్షణం గుర్తుండాలి.
ఆ ఇంటి ఆడబిడ్డ జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. ఇంత నీచానికి ఒడిగట్టిన ఈ నీచురాలికి ఇలాంటి శిక్ష వేయాలి. కానివ్వండి. వద్దు. అపూర్వ, వద్దు. నేనే పాపం చేయలేదు, నాకేం తెలీదు. అపూర్వ, నన్ను వదిలే. అపూర్వ, వద్దు, వద్దు. విసిరితే తప్పించుకుంటావా? ఈసారి నేనేస్తా. ఎలా తప్పించుకుంటావో చూస్తా. నేనే తప్పు చేయలేదు. అపూర్వ, వదిలే, వదిలే. వదిలే అపూర్వ, వదిలే. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు. అమ్మా, గగన్, గగన్, నీకేం కాలేదు కదా?